ఎండాకాలం అంటేనే సెలవుల కాలం. పిల్లలకు పండగే పండుగ. ఆటపాటలతో ఇంటా బయట ఒకటే సందడి చేస్తుంటారు. అయితే ఇలాంటప్పుడే పిల్లలకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. తీవ్రమైన వేడి, ఉక్కపోతల మూలంగా తరచుగా డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. త్వరగా అలసిపోతుంటారు. నీరసం, నిస్సత్తువులు కూడా కమ్మేస్తుంటాయి. వేసవిలో ఎదురయ్యే ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు ఓఆర్ఎస్ ద్రావణం బాగా తోడ్పడుతుంది. వేసవిలో పిల్లల పాలిట సంజీవనిలా పనిచేసే ఓఆర్ఎస్ ద్రావణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సెలవుల కాలం కావడంతో ఈ సీజన్లో పిల్లలు ఎండ పట్టున విపరీతంగా ఆటలాడుతుంటారు. ఇలాంటప్పుడు ఎండల వల్ల వేడిగాడ్పుల కారణంగా పిల్లల్లో అలసట, నీరసం, వడదెబ్బ లాంటి సమస్యలు వచ్చిపడే ప్రమాదం ఉంటుంది. ఎండల కారణంగా శరీరంలో నీటి శాతం బాగా పడిపోయి డీహైడ్రేషన్కి గురవుతుంటారు. శరీరంలోని లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో పిల్లలు నీరసించిపోతుంటారు. ఈ ప్రమాదాన్ని నివారించడానికి పిల్లలతో తరచూ నీళ్లు తాగిస్తుండాలి. ఓఆర్ఎస్ ద్రావణాన్ని తరచూ తాగించడం మరీ మంచిది. వేసవిలో ఇది పిల్లల పాలిట సంజీవనిలా పనిచేస్తుంది. నోరు తడారటం, నాలుక ఎండిపోవడం, అధిక దాహం, మూత్రం తక్కువగా రావడం, నీళ్ల విరేచనాలు, వాంతులు అవుతున్నప్పుడు పిల్లలకు వీలైనంత త్వరగా ఓఆర్ఎస్ ద్రావణం తాగించడం చాలా ముఖ్యం. దీన్ని కొద్ది కొద్దిగా తరచూ తాగిస్తుంటే ద్రవాలు, ఖనిజ లవణాలు భర్తీ అవుతాయి. ఓఆర్ఎస్ చవకైంది, సమర్థంగానూ పనిచేస్తుంది. ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కాచి చల్లార్చిన లీటర్ నీటిలో 6 చెంచాల చక్కెర, 1/2 చెంచా ఉప్పు వేసి బాగా కలపాలి. దీన్ని కొద్ది కొద్దిగా తరచూ తాగించాలి. విరేచనాలు తగ్గేంత వరకు ద్రావణాన్ని ఇవ్వాలి. దుకాణాల్లో దొరికే ఓఆర్ఎస్ పొడిని సరైన విధంగా నీటిలో కలపటమూ ముఖ్యమే. ఇవి 2 రకాల సైజుల్లో లభిస్తుంటాయి. ఒకదాన్ని 200 మిల్లీలీటర్లు, మరోదాన్ని లీటర్ నీటిలో కలపాల్సి ఉంటుంది. సరైన పాలలో కలపకపోతే ద్రావణం మరీ పల్చగా లేదా గాఢంగా అవుతుంది. పల్చగా ఉంటే తగినంత లవణాలు అందవు. గాఢంగా అయితే అధిక లవణాలు చేటు చేస్తాయి. పాలు, పండరసాలు, సూప్స్, కూల్ డ్రింకుల వంటి వాటిలో ఓఆర్ఎస్ను కలపకూడదు. నీటిలో ఓఆర్ఎస్ పొడిని కలిపి తయారు చేసిన ద్రావణం మీద మూత పెట్టి ఉంచాలి. 24 గంటల్లోపే వాడుకోవాలి. మార్కెట్లలో కొన్ని తీపి పానీయాలను ఓఆర్ఎస్ లాంటి డ్రింకులుగా అమ్ముతుండడం మీద ఇటీవల ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇవి వైద్య ప్రమాణాలు పాటించడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వీటిని ఓఆర్ఎస్ పేరుతో అమ్మరాదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశించింది.